బ్రేకింగ్ చూస్తున్నాం. సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10 రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఇక కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీలో ప్రత్యేక చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే రాష్ట్రంలోని వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉండొచ్చని చెప్తున్నారు. ప్రభుత్వ పథకాల గురించి ప్రత్యేక చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఖరారు చేస్తారు. అయితే మాజీ సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా లేదా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈసారి ఈ సమావేశాలు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అలాగే వైసీపీ అధినేత అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారి అసెంబ్లీ సమావేశాలకి హాజరయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే మనం ఈ మధ్య చూసాము, కూటమి బలపరిచినటువంటి ఉప రాష్ట్రపతికి వైఎస్ఆర్ జగన్ మద్దతు ఇవ్వడం మనం చూసాం. మరి ఈసారి ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారనేటువంటి టాక్ వినిపిస్తుంది. మరి మాజీ సీఎం జగన్ ఏం చేయబోతున్నారు? దేవి, సెప్టెంబర్ 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. దాదాపుగా 10 రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నట్లు తెలుస్తా ఉంది. రేపు సెప్టెంబర్ 4వ తారీఖున కేబినెట్ భేటీ జరగబోతా ఉంది. ఈ కేబినెట్ భేటీలో ఈ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ను ఖరారు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయింది. ఈ ఏడాది పాలన మీద ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రధానంగా అసెంబ్లీలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే ఈసారికి అసెంబ్లీకి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారన్నటువంటి అభిప్రాయాన్ని ఇప్పటికే వైసీపీ నేతల నుంచి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఆయన అసెంబ్లీ సమావేశాలకు హాజరైన పక్షంలో రాష్ట్ర ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని లేవనెత్తే అవకాశం అయితే ఉంటుంది. అదే సమయంలో గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏవైతే కుంభకోణాలు ఉన్నాయో, మద్యం కుంభకోణం కావచ్చు, ఇతరత్ర అనేక కుంభకోణాలు ఉన్నాయో వాటిని అధికార కూటమి నేతలు ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. తద్వారా ప్రతిపక్ష వైసీపీ ఇరకాటంలోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈసారి జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది ప్రస్తుతం అయితే హాట్ టాపిక్ గా Right, Ramakrishna, thanks for the updates.